ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీనరాశి, మీన లగ్నం తీసుకున్నట్లయితే ఇది ఒక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 4, అలాగే రేవతి 4 పాదాలు కలిపి ఈ యొక్క మీనరాశి, మీనలగ్నం కిందికి వర్తిస్తుంది. మీనరాశి, మీనలగ్నం వారికి మీ రాశాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు మీకు చక్కగా పంచమంలో ఉన్నారు. అలాగే మీకు తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉన్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది, ఈ పక్షం రోజుల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత శుక్రుడు రాశి మారిన తర్వాత మీకు పంచమ గురువు వివాహాది కార్యక్రమాలు, ప్రమోషన్స్, హైయర్ ఎడ్యుకేషను, అలాగే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎక్కువ జల సంబంధమైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్స్, అలాగే కొంచెం నావికా సిబ్బంది, ఇలాంటి వాటిల్లో, మత్స్య పరిశ్రమ వారికి, కటిక వారికి, అంటే మీకు ఎలా చెప్పాలంటే 2వ ఇల్లు కూడా ఉద్యోగాన్ని చూసేస్తుంది, 9వ ఇల్లు కూడా మంచి పొజిషన్ ఇస్తుంది. ఇదంటే కుజుడు అధిపతి కాబట్టి ఈ కుజుడు వచ్చేసి మీకు తృతీయంలో ఉన్నాడు, మంచి జరుగుతుంది. దీనికి సంబంధించి కుజుడు సైన్యాధిపతి, అంతా రక్తపాతమే కాబట్టి, అంటే డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు, హై లెవెల్ పిహెచ్డీలు చేయాలనుకునే వాళ్ళందరికీ కూడాను కుజునికి సంబంధించినటువంటి శాంతి చేసుకోవాలి. గురుబలం ఎలాగూ ఉంటుంది, వివాహం ఇలాంటివి అవుతాయి, వివాహాలు కలిసి వస్తాయి, సంతాన ప్రాప్తి దొరుకుతుంది, విద్య, అధిక విద్య, సెన్సేషనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో రావడం కానీ, ఏదైనా కనీసం మీరు రాసే యూనివర్సిటీ ఫస్ట్ రావటమైనా కానీ, మంచి ఉద్యోగాలు రావడం కానీ, ఇవన్నీ చక్కగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అని తీరిపోవడానికి ఒక ఆశాజనకంగా మీకు కొందరు వ్యక్తులతో ఆసరాపడతారు. తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరగడానికి భగవత్ కృప కూడా మీకు చాలా బాగుంది. ఎందుకంటే 6లో కేతు ఉన్నాడు కాబట్టి 6వ ఇంట్లో కేతు చక్కగా మీకు ఈ యొక్క వైరాగ్యాన్ని, అలాగే అట్ ద సేమ్ టైం యోగాను ఎలా మనం చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. యోగా చేసుకుంటే మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోతారు. దీని మూలంగా ఆత్మస్థైర్యంతో ఈ యొక్క యోగంతో దైవ భక్తి పెరుగుతుంది. తద్మూలకంగా మనకి ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే మీరు ఆచరించాల్సినటువంటి ముద్ర వచ్చి ఈ యొక్క పృథ్వీ ముద్ర. ఈ పృథ్వీ ముద్రలో కూర్చొని చక్కగాను అనులోమ విలోమ ప్రాణాయామము చేసేటప్పుడు నేను చేయి సహకారం లేకుండా చేస్తాను. ఆటోమేటిక్గా ప్రాణాయామంలో సిద్ధి దొరికింది. చూడండి, నా లంగ్స్ హై అప్ అవ్వడం చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఎడముక్తో శ్వాస తీస్తున్నాను, కుడితో వదులుతున్నాను, ఇప్పుడు కుడితో తీస్తున్నాను, ఎడమతో వదులుతున్నాను. ఈ విధంగా ప్రాణాయామం చేసినట్లయితే మీ ప్రాబ్లమ్స్ అన్ని, మీన రాశి వారికి బృహస్పతి కాబట్టి ఆయన కారకత్వాలు, హృద్రోగం కావచ్చు, అలాగే లంగ్స్ ప్రాబ్లమ్స్, నీరు చేరటం అనుకోవడం కావచ్చు, తొడలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.